ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలిలో జల ప్రళయం ముంచెత్తిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. నిన్న క్లౌడ్ బర్స్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో దుంకిన గంగమ్మ దారిలో ఉన్న చెట్టు చేమ బురదను కలుపుకొని కిందకు ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుగ్గు చేస్తూ దూసుకువచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా నేలకూలాయి. మొదటి క్లౌడ్ బర్స్ట్ జరిగిన 2 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలో సికి పర్వత ప్రాంతంపై మరో మెగా విస్ఫోటనం జరిగింది. దీంతో మరోసారి కొండల మీద నుంచి నీరు ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటిదాకా 4 మరణించగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చు అని స్థానికులు చెబుతున్నారు. వరద చుట్టుముట్టిన 10 నిమిషాల వ్యవధిలోనే సమీపంలోని ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ధరాలికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్షిల్ క్యాంపు నుంచి 150 మంది సైనికులు అక్కడికి చేరుకుని విపత్తు స్పందన చర్యలు చేపట్టారు. ముంపులో చిక్కుకుపోయిన స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఉత్తర కాశీ జిల్లా యంత్రాంగం అంతా కలిపి 400 మందికి పైగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.